కొత్త బిడ్డ అర్జెంటుగా పాల్గొనాలి కావాలి. హలో రే భాస్కర్, ఏడున్నారా? ఏం చేస్తున్నావు? రే నాకు అర్జెంటుగా కాలుగలు కావాలరా. అరే అది మొన్నరా, 5 days అవుతుంది. నాకు పంపిస్తావా పంపించవా? లేదు 15 minutes అంటే కష్టం. ఓకే 5 minutes. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఈ భాస్కర్ 5 minutes అంటే 5 minutesకి తెచ్చేసినట్టున్నాడుగా. అరే భాస్కర్ నువ్వు తోపురా. నాన్నగారి మందులకి డబ్బులు కావాలి. ఇప్పటికీ 2 ఇండ్లు సెట్ అయ్యాయి. ఈ ఇల్లు కూడా సెట్ అయితే 3వ ఇల్లు. ఎలాగో అలాగా నాన్నగారి మందులకైనా ప్రతి నెల డబ్బు వస్తుంది. చూడాలి మరి ఏమో. నమస్కారం. వచ్చారా? రండి. సరే రండి బెడ్రూమ్లో. ఏంటి బెడ్రూమ్లోకి పిలుస్తున్నాడు? సరే పని ఏమైనా ఉందేమో. ఏం ఆలోచిస్తున్నారు? రండి. సరే రండి కూర్చోండి. పర్వాలేదండి. అయ్యో పర్వాలేదు కూర్చోండి, దాన్నేముంది. రండి. కూర్చోండి. బీర్ తీసుకుంటారా? లేదండి. అరే అలవాట్లేదా? లేదు. సరే నేను తీసుకుంటా. పేమెంట్ ఎంత అన్నారు? 6K చెప్పారండి. ఓ 6Kనా? ఓకే. మీరు ఇదివరకు ఎప్పుడైనా చేశారా? చేశానండి. ఓ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓ మనకు కావాల్సింది అదేలే. వాళ్ళ దగ్గర ఎంత తీసుకునేవారు? వాళ్ళ దగ్గర అంతేనండి. నా పని నచ్చితే ఇంకెక్కువ ఇస్తారు. ఓకే. ఇంత అందంగా ఉన్నారు, 6K తక్కువ కదా? మరి ఏం చేస్తామండి. సరే ఇక్కడికే వస్తారా లేదంటే హోటల్స్ ఎక్కడికైనా వెళ్తారా? హోటల్స్ ఏం వెళ్ళనండి. ఇప్పటికీ 2-3 ఇళ్ళలో వెళ్తున్నాను. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. ఓకే. రోజు చేస్తారా? రోజు నా పని ఇదేనండి. ఓ పని చేసేటప్పుడు ఏదైనా ప్రొడక్ట్స్ వాడమని చెప్తారా? అంటే కొంచెం జాగ్రత్తగానే చేసుకుంటానండి. జాగ్రత్తగానే చేసుకుంటాను. మరి నేను నచ్చానా మీకు? ఏంటి ఆలోచిస్తున్నారు? నేను నచ్చానా?
నేనైతే ప్రతి 5 డేస్కి ఒకసారి ఇలానే చేసుకుంటాను. ఏంటి అటు చూస్తున్నారు? బియర్ కాదు. ఇక మొదలెడదామా? మీరెందుకండి, నేనున్నాను కదా. డబ్బులు ఇచ్చి నేను పెట్టుకుంది అందుకే కదా. మీకెందుకు శ్రమ? నేను ఒకదాన్ని చేసేసుకుంటాను. అవునా? సరే, అందరి దగ్గరనే ఇలానే చేస్తారా? అందరి దగ్గర ఇలాగే. నా పని బాగుంటుంది అంటారు. ఓ సరే, అయితే మొదలెడదాము. మీకేం మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు వచ్చారు? పని చేయడానికి. ఏం పని? ఇంట్లో పనికే కదా. మీరే పనికి అంటున్నారు? ఇంట్లో పనికి ఏంటి? భాస్కర్ పిలిస్తే నువ్వు రాలేదా? భాస్కర్? భాస్కర్ ఎవరు? నువ్వు కాలుగాలు కాదా? కాల్ ఏంటి? కాలు గంటలు అంటే ఏంటో తెలీదా? నేను మిమ్మల్ని బుక్ చేసుకున్నానండి. బుక్ చేసుకోవడం అంటే? రేయ్, స్విచ్ ఆఫ్ ఏంటి? చెత్త రాసుకెళ్ళి. ఇప్పుడు మీరు నా దగ్గర రాలేదా? మీ ఇంట్లో పనికి వచ్చాను. పని కాదండి, మీకు ఒక రాత్రికి నేను బుక్ చేసుకున్నాను. అది మీరేనా కాదా? లేదండి, నేను ఇంట్లో పనికి వచ్చాను. పని మనిషిని. మీరు పని మనిషా? సరే, మీరు చూడడానికి బాగానే ఉన్నారు. సరే, మీకేమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. మా నాన్నగారికి ఒంట్లో బాగుండదు. ఓకే. ఆయనకి ప్రతి నెల మందులకి చాలా ఖర్చు అవుతుంది డబ్బు. సరే, ఇక్కడ నీకు 6K ఇస్తాను కదా, ఇంతకు 3 ఇస్తాను. ఈ ఒక్కసారి నాతో ఉంటావా? అంటే? అదే 20,000 ఇస్తాను. ఈ ఒక్కసారికి నాతో కలువు. ఏం మాట్లాడుతున్నారండి? ప్లీజ్ అర్థం చేసుకోండి. పని కోసం వచ్చాను. మీరు పని కోసమే వచ్చారు. 1 నెలలో సంపాదించాల్సింది 1 గంటలో సంపాదిస్తారు మీరు. ఒక్కసారి ఆలోచించండి. నేను అలాంటిదాన్ని కాదండి, నిజంగా పనికి వచ్చాను. చెప్పింది వినండి, మంచి చాయిస్. మీ ఫాదర్ ట్యాబ్లెట్స్ కూడా మందులు దొరుకుతాయి. మనీ దొరికితే ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. నాకు ఇప్పుడు చాలా అవసరం. ప్రతి 5 రోజులకి నాకు ఏదో ఒక విధంగా నాకు అవసరం పడుతుంది. కానీ ఆ భాస్కర్ గారు నన్ను చెడగొట్టేశాడు. ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోండి. పిచ్చి లేస్తుంది నాకు. ప్లీజ్ అర్థం చేసుకోండి. 20K ఇప్పుడే కొట్టనా? మీకు ఫోన్పే ఏమైనా ఉందా చెప్పండి. 20K సరిపోదా? ప్లీజ్, నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ ఫ్యామిలీ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, సరేనా? థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. సరే, నీకు ఫోన్పే ఉందా? ఉందా? ఓకే, నంబర్ చెప్తాను.
ఒక్క నిమిషం. రే బుద్ధి ఉందారా నీకు? రే 5 minutesలో అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావేంట్రా? అరే నీకు తెలుసు కదా ప్రతి 5 daysకి నాకు కావాలని. డబ్బులు ఎంత అంటే అంత ఇస్తున్నాను కదా నీకు. నాకేం అవసరం లేదు, ఇంకో 5 days తర్వాత కాల్ చేస్తాను. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. అరే ఎవరైతే నీకు ఎందుకురా బొక్క, ఫోన్ పెట్టు. సరే. ఎవరండి? మా ఫ్రెండ్ అండి. ఏదో విన్నట్టుగా ఉంది పేరు. ఎవరు? భాస్కర్. భాస్కర్? ఏ భాస్కర్? అది మా ఫ్రెండ్ భాస్కర్ అండి. ఏమైంది? ఎక్కడ ఉంటాడు? జాబ్ చేస్తుంటాడు జూబ్లీ హిల్స్లో. ఎందులో? టీఎస్ఆర్ దాంట్లో. అయ్యో, ఆ భాస్కరా? అవును. మా పెద్దమ్మ కొడుకండి, వరుస కన్నయ్య అవుతాడు. ఏం మాట్లాడుతున్నారండి? నిజమండి. ఫోటో ఉంటే చూపించండి. అతనే కదా? ఒక్క నిమిషం అనకండి, మీరు ఎవరు అనుకుంటున్నారేమో. లేదండి. ఇతనేనండి, మా అన్నయ్య వరుస అవుతారు, పెద్దమ్మ కొడుకు. సరే మీరేమనుకోకండి, ఐఎమ్ రియలీ సో సారీ. ఇద్దరికిద్దరము తెలియకుండా తప్పు చేసాము. ఈ ఒక్కసారికి ఈ మనీ తీసుకుని వెళ్ళిపోండి ప్లీజ్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు వాడికి నువ్వు సిస్టర్ అవుతావని తెలిసింది నాకు. సారీ మేడం, ఈ విషయం వాడికి తెలిస్తే వాడు కూడా తట్టుకోలేడు. మీరు కూడా చెప్పండి, సరే అండి? సరే, మీకు ఎప్పుడైనా అవసరమైనా సరే నాకు కాల్ చేయండి, నేను ఖచ్చితంగా మనీ ఇస్తాను. సరేనండి? సరే అండి. ఇప్పుడు ఒక 30K వేస్తాను, మీరు మీ ఫాదర్కి మందులు మంచిగా కొనుక్కోండి. సరేనా? సరే అండి. సరే అండి. సరే మీరు వెళ్ళండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి నంబర్. 9247 247 291. చూడండి 30K పంపించానండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి. సరే వెళ్ళండి, జాగ్రత్త అండి. మళ్ళీ విషయాలు ఏవి అన్నీ దగ్గర చెప్పకండి. ఏం లేదండి, చెప్పండి. సారీ. సరే అండి. వెళ్ళండి. రే నా కామంతో ఎంత పెద్ద తప్పు చేస్తాను అనుకోలేదు. ఫ్రెండ్ సిస్టర్తోనే ఇలా